భూమి భుక్తి పీడిత ప్రజల విముక్తి కోసం భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ సభ అచ్యుతాపురం రైల్వే గేట్ పైళ్ళమ్మ తల్లి గుడి వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా అచ్యుతాపురం వినాయకుడి గుడి సెంటర్ నుండి అచ్యుతాపురం రైల్వే గేట్ పైళ్ళమ్మ తల్లి గుడి వద్ద ఏఐఎఫ్టియు జెండా పోల్ వరకు ఎర్ర జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచే అంజిబాబు అధ్యక్షతన సభ జరిగింది. సభలో ముందుగా 2 నిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సభకు ప్రధాన వక్తగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు మాట్లాడుతూ అమరుల త్యాగాలను కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. नहीं देना है वो वापस नहीं है सिनेमा अजय ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నవంబర్ 27, 2024 ఎన్సీసీ డే తరఫున నిర్వహించడం జరిగింది. ఇది కాకినాడ గ్రూప్ హెడ్ క్వార్టర్ ఆధ్వర్యంలో 18 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కాంటాక్ట్ చేస్తుంది. దీంట్లో 100 క్యాడెట్స్ వచ్చి ఎన్సీసీ క్యాడెట్స్ వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా 18 ఆంధ్ర పిఏ స్టాఫ్ అందరం కలిసి అండ్ క్యాడెట్స్ మా యొక్క కాలేజెస్లో అయితే కైట్ కోరంగి, తర్వాత ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాడెట్స్, ఈ ఎటువంటి కాలేజెస్ నుంచి క్యాడెట్స్ వస్తున్నారు. ఎన్సీసీ క్యాడెట్స్ వాళ్ళ ద్వారా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది.